దేవదేవుడి వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఏమిటి శ్రీవారి ప్రసాదంలో లడ్డూలో ఇంత ఘోరమైనటువంటి జంతువులకు సంబంధించిన కొవ్వు కలిపారా? ఈ ల్యాబ్లో కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ల్యాబ్లోనే ఈ పరీక్షలు వచ్చినాయి అంటే, ఈ ఫలితాలు వచ్చినాయి అంటే నిజంగా భక్తులంతా కూడా చాలా బాధపడిపోతా ఉన్నారు, ఆవేదన చెందుతా ఉన్నారు. నిజంగా హిందూ మతాలకు సంబంధించినటువంటి భక్తులైతే మరి గగ్గోలు పెడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. ఏమిటి ఈ దేశం ఎటుపోతా ఉంది, ఈ ప్రపంచం ఎటుపోతా ఉందని చెప్పి. వాస్తవంగా చెప్పాలి అంటమ్మా, ఈ లడ్డూ తయారీలో బ్రాహ్మణుల్లో కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన వారి మాత్రమే అనుమతిస్తారు. మామూలు బ్రాహ్మణులు కూడా అనుమతి. అంత పకడ్బందీగా అంత ఆచారం ప్రకారం చేసే లడ్డూని కూడా ఈ వైకాపా ప్రభుత్వం చాలా అపచారం చేసి వ్యాపారం కోసం ఇంత దిగజారిపోయారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో, అధికారం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ బంధువులతో అన్యమతస్థులతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నింపేశాడమ్మా. మొట్టమొదటి నుంచి కూడా హిందువులు కానీ, హిందూ భక్తులు కానీ, హిందూ సాధువు అందరూ కూడా, మఠాధిపతులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఏ మతం అయితే ఉంటే ఆ మతాన్ని అందరూ ఆచరించుకోవచ్చు, ఏ మతం వ్యక్తులు ఆ మతాన్ని ప్రార్థించుకోవచ్చు, కొలుచుకోవచ్చు, గౌరవించుకోవచ్చు. ఇతర మతస్థులను కూడా గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సమాజంలో నలుగురికి మంచి చెప్పే రాజకీయ నాయకులైనా, మంచి చేసే అధికారుల మీద కూడా ఆ బాధ్యత ఉంది. అటువంటి బాధ్యత మరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్య మతస్థులతో ఎవరైతే కన్వర్ట్ అయ్యారో వాళ్ళని ఎక్కువ, దానికి సంబంధించిన వాళ్ళ బంధువులు, ముఖ్యంగా బంధువులతో ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నింపేసి అపవిత్రం చేశారు. అనేక సార్లు బాణన్న అక్కడే ఉంటాడు. ప్రతి దాని మీద బాణన్న కోర్టుకు వెళ్ళటమో, పోరాటాలు చేయటమో, అరెస్టులు చేయటమో జరిగేది. అయినా కూడా ప్రభుత్వం నుంచి ముద్దు నిద్ర, ప్రభుత్వం నుంచి అరెస్టులు తప్ప ఇంకోటి లేదు. వెంకటేశ్వర స్వామి అనేది ఏముందండి, ఒక రాయే కదా అతను అని మాట్లాడినటువంటి కరుణాకర్ రెడ్డిని, ఒక నక్సలైట్ని తీసుకొచ్చి చైర్మన్ చేశారు. అక్కడ సుబ్బారెడ్డి గారు భార్య, మరి ఆయన చెప్తున్నాడు 3 సార్లు అయ్యప్ప మాలేశారు, అదేశారు, ఇదేశారు అని చెప్పేసి. మరి ఆమె బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తుంది. ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తున్నానమ్మా విజయ్ చంద్ర గారు, మీకు చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారిని టీటీడీ బోర్డు మెంబర్గా నామినేట్ చేశారు. ఆ రోజు ఎంత గొడవ చేశారమ్మా. గతంలో ఎప్పుడు నేను ఎప్పుడు చర్చికి వెళ్తుంటాను అన్న ఒక మాట పట్టుకొని వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఇది నేను చూడలేదు, నాకు తెలియదు కాబట్టి ఆమె సభ్యురాలుగా అవకాశం కల్పించటం లేదు అని చెప్పేసి చెప్పారు. వెంటనే ఇది ఒక సభ్యురాలి నియామకంలోనే అంత పకడ్బందీగా చర్యలు చేపట్టే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి పోలికి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమ్మ నేను అడిగేది ఒకటే డిమాండ్ చేస్తున్నా, 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అన్ని అవకతవకల మీద, కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, లడ్డూ తయారీ కానివ్వండి, నియామకాలు కానివ్వండి, ముఖ్యంగా టిక్కెట్ల అమ్మకాలు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల టిక్కెట్ అమ్మి 500 రూపాయలు మాత్రమే జమ చేశారు. ఏదో ఒక చెప్తారు, తిరుపతి మాడ వీధుల్లో అర్ధరాత్రి పూట వెంకటేశ్వర స్వామి తిరుగుతూ ఉంటాడని. ఆయన తిరుగుతాడో లేదో కానీ ఈ రోజా మాత్రం టిక్కెట్లు అమ్ముకుంటా అర్ధరాత్రులు కూడా తిరిగేదమ్మా. అసలు ఆమెకి అసలు ఎటువంటి భక్తి శ్రద్ధలు లేవు. ప్రతిరోజు ఒక వ్యాపారంగా మార్చేసింది ఆమె. ఆయన మోహిత్ రెడ్డి అని చెప్పేసి మొన్న కంటెస్ట్ చేసిన ఆ వ్యక్తి కూడా, వీళ్ళంతా కూడా తిరుమలనే వ్యాపారం చేశారమ్మా. ఎవరైతే ఎయిర్పోర్ట్ లో దిగంగానే వైకాపా నాయకులు వాళ్ళని ట్రాప్ చేయటం, మీరు తిరుమల దర్శనానికి వచ్చారా, మీకు మంచి దర్శనం చేయిస్తాము, దర్శనానికి 20,000 25,000 అని చెప్పి రోజా గారి దర్శనం పెట్టి, రోజా గారు సాధారణమైనటువంటి సేవకు ఒక్కొక్కటి 500 రూపాయల టికెట్ 5,000 రూపాయలకు అమ్మింది బ్రోకర్ని పెట్టి అక్కడ. అలానే ఏమన్నా దానికి సంబంధించినటువంటి ఇంకా పెద్ద పెద్ద దర్శనాలు ఉంటే ఆ దర్శనాలకి 50,000, 1,00,000, 2 లక్షలకు అమ్మిన సందర్భాలు ఉన్నాయి.
నేననేది ఏంటంటే ఈ బోర్డు మీద గతంలో ఉన్నటువంటి బోర్డు అన్నిటి మీద కూడా విచారణ జరగాలి. ఇప్పుడు మీరు అక్కడే కాదు మా ప్రధాన ఆలయాల్లో వస్తే ఇట్లా చేశారు అని పదే పదే చంద్రబాబు గారు ఒక పాయింట్ అంటున్నారు, ఇది రాజకీయ పునరావాసం కేంద్రంగా కొండపని చేసేశారు అని. చాలా మంది నాతో అన్నది ఏంటంటే ఇది రాజకీయ పునరావాసం కాదు, దాన్ని ఏమంటారు జ్యుడిషియల్ పైరవీల కేంద్రం, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సెటిల్మెంట్ల కేంద్రంగా చేశారండి అని చెప్పి కొన్ని విషయాలు నాకు చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా బయటికి లాగుతారా? అసలు ఎంతమంది ధర్మారెడ్డి గారు ఎంతమంది జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళకి లడ్డూలు తీసుకెళ్లి మాట్లాడారు? లడ్డూలే కదమ్మా, గిఫ్టులు తీసుకెళ్లి ఇచ్చాడు. కొంతమంది తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి, కొంతమంది స్వీకరించిన సందర్భాలు ఉన్నాయి. బయటపడిందని ఇంత ఆవేదనతో కోట్లాది మంది మాట్లాడుతున్నాం. లడ్డూ కాదు కదా, ఇప్పుడు సివిల్ వర్క్స్, వస్తువులు కొనుగోళ్లు, పైరవీలు. అదే అడుగుతున్నారమ్మా. కంప్లీట్ గా 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే జరిగిందో కొనుగోళ్లు గాని, టిక్కెట్ల అమ్మకాలు కానివ్వండి, లడ్డూ తయారీ కానివ్వండి, ఏదైనా కూడా మొత్తం కూడా విచారణ జరపాలి. సిట్ ద్వారా అవసరమైతే సిబిఐ మంచి ఆఫీసర్ని వేసైనా కూడా విచారణ జరపాలి. ఈ సందర్భంగా నేను ఒక్కటే గుర్తు చేస్తా ఉన్నానమ్మా మీ అందరికి కూడా, గతంలో పివిఆర్కే ప్రసాద్ గారు అని చెప్పేసి ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తే ఎంత చక్కగా పరిపాలించాడమ్మా, ఎన్ని సంస్కరణలు తెచ్చాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. అలాంటి ఐఏఎస్ ఆఫీసర్లను కాకుండా నీ తాబేదారులను తీసుకొచ్చి నువ్వు ఇవాళ అక్కడ బోర్డులో పెట్టి, ఆ జంబో జెట్టు బోర్డులో పెట్టేసి ఇష్టం వచ్చినట్టు టికెట్ ధర పెంచండి, లడ్డు ధర పెంచండి. లడ్డు నాణ్యతమైనటువంటి లడ్డు నెయ్యి కావాలంటే 900, 800 ఉంటే నువ్వు 350 రూపాయలకి నెయ్యి వస్తుందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇది బీజేపీ వాళ్ళకి తెలుసు అని చెప్పేసి రాసేయడాన్ని ఎట్లా చూడాలి? అన్యాయం జరిగింది బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు అని చెప్తాడు అతను. అంటే తప్పు జరిగిన మాట వాస్తవమే, బీజేపీ వాళ్ళు కూడా ఈ కుంభకోణంలో ఉన్నారు అని అంటే విరికీయటం కోసం ఇదంతా. ఇప్పుడు నువ్వు చేశావు, వాళ్ళ బీజేపీ సభ్యులకి ఏం సంబంధం? అక్కడ ఇప్పుడు నీ వైకాపా మెంబర్స్ తో మాత్రమే నువ్వు కొల్లుడయ్యావు. నువ్వు ఎవరికి చెబుతావు, ఎవరిని పిలవు? బీజేపీ వాళ్ళకి ఏం సంబంధం దీంట్లో? అది బీజేపీ వాళ్ళు పొరపాటున కూడా ఇలాంటి సహిస్తారా? ఒక బీజేపీ వాళ్ళే కాదమ్మా, ఎవరైనా కూడా కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా, నేను ఒకటి గుర్తు చేస్తున్నా ఉన్నానమ్మా నేను ఈ సందర్భంగా, సాధారణ భక్తులు కూడా, సాధారణంగా హిందువులు గాని హిందూ సాంప్రదాయాన్ని గాని గౌరవించే వ్యక్తులు శనివారం గురువారం పూట మేము ఉపవాసం ఉన్నామండి, మేము తినమండి అంటారు.